మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వాస్తవం లేదని మండల స్థాయి లీడర్ నువ్వు నీ ఫోన్ ట్యాప్ చేశారని అనడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మహబూబ్ నగర్ హన్వాడ మీటింగ్లు చూసి భయపడి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వెంటనే మల్లు నరసింహారెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. మల్లు నరసింహారెడ్డి అమ్మ చనిపోతే తన కూతురు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందరినీ ఒప్పించి ఎన్నిక చేయడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇక్కడి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు మాజీ మంత్రి గారి మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని అభండాలు పంపడం సరైన పద్ధతి కాదు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మల్లు నరసింహారెడ్డి గారు ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏదైతే మాజీ మార్కెట్ చైర్మన్ అమరేందర్ రాజు ద్వారా ఈ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన వెంబడే ఈ మండల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో కలిస్తే మంత్రి గారు మండల టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఆయనని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా దేవేందర్ రెడ్డి గారు సర్పంచ్గా వాళ్ళమ్మ చనిపోతే సర్పంచ్ వేకెన్సీ ఏర్పడితే దేవేందర్ రెడ్డి గారు మాకు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉంటే మంత్రి గారు మన పార్టీలోకి వచ్చిండు. దేవేందర్ ఖచ్చితంగా నరసింహారెడ్డి బిడ్డని నామినేషన్ వేస్తున్నారు, మన సొంత బిడ్డ అనుకోండి, మీరు ఖచ్చితంగా ఆమె ఇనామస్ చేద్దామని చెప్పడం జరిగింది. గ్రామస్తుల కోరిక మనకు ఇనామస్ కాలేదు. ఓన్లీ మాజీ మంత్రి దయా దక్షిణల మీద ఇనామస్ గా ఆ రోజు దేవేందర్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఇనామస్ గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు ఈ మంత్రి గారితో అదే మండల రైతు బంధు కోఆర్డినేటర్ గా దేవేందర్ రెడ్డి గారిని నామినేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా మండల నాయకులను అందరినీ కూడా కాదని మేము ఎన్ని చెప్పినా పార్టీలకు నిన్నమనే వచ్చిండవు, అతనికి ఇన్ని పదవులు ఎందుకు ఇస్తున్నావు, విద్యని ఇనామస్ చేస్తుండవు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తుండవు, మండల రైతు కోఆర్డినేటర్ ఇస్తున్నావు, ఇంతగానో ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో పార్టీలకు ఒక మండల స్థాయి నాయకుడు వస్తే పార్టీ బలపడతానని మేము అందరం కూడా రాజీపడ్డాం.